మటన్ కూర లేకపోతే మటన్ గోంగూర? మటన్ కర్రీ. మటన్ కర్రీనా? ఎప్పుడులా కాకుండా కొంచెం కొత్తగా చేయి, గుజ్జుగా. సరేనా? సరే. శుభ్రంగా అడిగేసాను. సరే ఉడకబెడతాం ముందు వీటిని. డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టకూడదు. సరే ఓకే. మనకి మటన్ అనేది శుభ్రం కడిగేసిన తర్వాత సాల్ట్ పసుపు అయితే వేసాం కదా, ఇంకా అంతలో బాగా ఉడుకుతూ ఉండిద్ది. గరం మసాలాకు కూడా మొత్తం రెడీ చేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా నువ్వు వేసుకుంటే త్వరగా నువ్వు కూడా పెరుగు ప్యాకెట్, మా అమ్మకి టిఫిన్, నువ్వు కూడా టిఫిన్ తీసుకొని రా కాకుండా వండుతా. సరే కానీ మరి నేను షాప్కి వెళ్ళొస్తా. మరి పెరుపడి కావాల్సిందేగా, పిల్లలు కూడా తింటారు. సరే. రాజీ, ఆ పెరిపాటి తీసుకొచ్చా కానీ మీ అమ్మకి టిఫిన్ తీసుకొచ్చాను, ఇచ్చేసి వస్తాను. తొందరగా కానీ నువ్వు. రాజీ, గోంగూర కడిగేసావా? మటన్ కూర ఉడికిందా మరి? ముక్కలు ఉడికినాయిగా. తర్వాత రాజీ, నూనె పోసేసుకున్నావా? ఆ బాండి దేనికి? గోంగూర ఉడకబెట్టానుకా? సరే మరి. ఏంది అల్లా పడిందా? కళ్ళు అందుకే అంత పెద్ద కళ్ళు ఉండకూడదు, నాలా చిన్న కళ్ళు ఉండాలా. గుడ్ల గోపులా కళ్ళు పెట్టుకుంటే మరి పడకేం చేసిద్ది? కాడికేం లేదు, ఉందా లేదా కాడికా? అరుంధతిలా పెట్టావు. నూనె పోసేసుకొని ఎర్రగడ్డలు వేసుకుంటుంది. తర్వాత చేసాము ఇంకా దాంట్లో కూడా కొంచెం నూనె పోసేసుకుంటే గోంగూర ఉడుతూ ఉండిద్ది కదా. పచ్చిమిర్చా? చిల్లుపులా చేసావా? మసాలా కూడా నూరు పెట్టుకున్నావుగా. ఈ సీక్రెట్ మసాలా వల్ల రాజే నువ్వు ర్యాంక్ బాగా వస్తుంది. అవును, గోంగూర కూడా పెడుతున్నావుగా. నూనె పోయలేదు మరి. పచ్చిమిర్చి కూడా వెయ్యి 5-6, టేస్ట్ వచ్చింది. మన చికెన్ గోంగూర చేయాలా? సరే ఉంచు మరి. అదే 2 రకాలు కావాలిగా, ఒకటేమో గోంగూర పోటీకి, ఒకటేమో గోంగూర పులావా. గోంగూర పోటీలోకే కదా ఇదంతా. అదే మర్చిపోయినా. పచ్చిమిర్చి నూనె ముందే వేయాల్సింది. ఇప్పుడే వేయచ్చా? పుల్ల గోంగూర కాదుగా, లేటుగా ఉడికిద్ది. ఓకే. మూత కూడా పెడతావా? అవసరం లేదా? పెట్టకుండా ఏ పని కాదు. గ్యాస్ ఆడుతుంది, పట్టుకో. నెక్స్ట్ అయ్యింది పసుపు ఇంకా పోయేవా? సరే, నీ తయారు చేస్తున్నావా? అట్నే కానీ ఏదో ముక్కలు సగం అయిపోయినాయి, తినేసేవి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రోడ్లో నూరుకున్నదా? సర్లే. ఏం రాజే? కానీ తింటా చేయొచ్చులే, ఏం కాదు కానీ. నెక్స్ట్ టమాటాలు ఈ పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకొని తిప్పేసిన తర్వాత ఇంకేం చేసిద్దా రాజకుమారి చెప్పిద్దండి. తర్వాత రాజీ, పసుపు ఎన్నిసార్లు వేస్తావు? వేయలేదా? వేసామనుకున్నారు. కోపపడ కాకు, ఎందుకు కోపడతావు? మొదలుకి జ్వరం వచ్చింది. అయితే 4 స్పూన్లు ఏమైంది? చాలులే. కారం వేసుకున్న తర్వాత తిప్పేసుకోవడమేనా? పెరుగా? ఓహో, ముక్కల్లో కలిపేస్తావుగా? ఇది కొత్త వెరైటీగా ఉందండి. కారం వేసిన తర్వాత పెరిగి వేసుకొని మొత్తం తిప్పేసుకుంటుంది. పట్టుకో, గట్టిగా పట్టుకో తెప్పాలా?
పట్టుకున్నాలే. ఏడ పట్టుకున్నావు? లేదు మసగుడ్డ తీసుకోవు, ఏం తీసుకోవు, పడా చేస్తావు. హెచ్చడి పెరిగింది ఈ మధ్య రాజీకి. ఓకేనండి, పెరిగాయి కానీ చూడండి ఎంత గ్రేవీగా ఏర్పడిందో, సూపర్గా వచ్చింది. ఇప్పుడు మనకి గ్రేవీ అయితే బాగా ఉడికింది కదా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఓకే, సాల్ట్ వేసుకొని ఉడకబెట్టేసుకున్నాం, మటన్ కలిపేసుకున్నాం. వేసే మరి ఇంకా రేట్లు ఎందుకు చేద్దాం. రాజే వాటర్ ఏవా? వాటర్ వేస్తాం, ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత వాటర్ పోద్దాం. సరే మరి, రెడీ అయిందా? సరే మటన్ కర్రీ రెడీ అయినట్టే కదా? అది రెడీ అయినట్టే బాబా. గట్టి కొద్ది. సరే, బాగా ఉడికిన తర్వాత చేస్తాం. సరే భోజనం చేద్దాం మరి. ఇంకా సరే ఉంది. మటన్ కర్రీ ఎంతవరకు వచ్చింది? అదిగో రెడీ అయింది బాబా. లాస్ట్ సీక్రెట్ మసాలా వేస్తేనే దానికి లుక్ అలానే టేస్ట్ కూడా వచ్చేది. సీక్రెట్ మసాలా వేసుకున్నాము. ఓకే, ఒకసారిగా మొత్తం కలిపేసుకొని మీకు కొంచెం కర్రీ తీసేసి మాకు గ్రేవీ చేస్తాం. ఒక నీళ్ళు పోయి అడగంటుంది. సరే, కర్రీ తీసిన తర్వాత వాటర్ పోస్తాం. ఇంకా ఏమైంది? ఇంకా రాజే పిల్లలకి గట్టికూరది సరిపోద్దులే. చాలు. ఓకే, వాటర్ పోసే మరి. ఇంకా వాటర్ పోసేసి బాగా మరగనే. జలుబు చేసింది, జలుబు కొడితే అప్పుడు పరిగెత్తాలి ఇంకా. సరే మరి, ఇంకా రెడీ అయినట్టేగా? గోంగూర ఎంతవరకు వచ్చింది? కొత్తిమీర ఏ మరి? ఇంకా మరి వేసే, ఇంకా ఏముందలే. మటన్ కర్రీ అయిందా? లాస్ట్ ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకుంటాం. కొత్తిమీర సరే రాజు, ఏ కొంచెం అదనంగా ఉందిగా, 10 రూపాయలు తీసుకొచ్చాగా. సరేలే. పుదీనా అవసరమా పొలాలోకి? మరి పుదీనా లేదుగా. ఉందా ఇడా మరి? సరే కానీ త్వరగా ఆకలి అవుతుంది కానీ అలా. సరే ఫోన్ చేద్దాం మరి. ఇంకా గొడవలు ఆడితే బాగా డ్యాన్స్ చేస్తా ఉంది.